నందంకి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరమే లేదు. సో మన చిన్నప్పటి నుంచి తన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అన్నమాట. సో ఈ సినిమాలో కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని విన్నాము. సో ఎస్ మనోజ్, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా ఈ సినిమా జర్నీ చెప్పే ముందు ఆది అన్నతో 2018 నుంచి వీ స్టార్టెడ్ అవర్ జర్నీ విత్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. అలాగే కృష్ణుడు అన్న, ఆది అన్న అండ్ ఆల్సో రాజేష్ గారు ఆల్ వర్క్డ్ యాజ్ ఎ ఫ్యామిలీ ఫర్ దట్ ఫిల్మ్. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది అండ్ ఆది అన్నతో స్పెషల్ అనుబంధం ఉంది. ఐ ఆల్వేస్ గో టు హిస్ హౌస్ అండ్ I always go to his house on his birthday and all, we celebrate and all. సో ఒక మంచి అన్నగా he's always there for me. ఏదైనా మంచి రోల్ ఉంటే కూడా I always ask him మీ దాంట్లో ఉంటే చెప్పమని, అండ్ he always suggests me. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు డైరెక్టర్ గారు with the output, and I'm a big fan of Ravi Basrur garu from the starting film of Ugram. ఒక చిన్న సినిమాకి ఒక BGM ఎంత క్రూషియల్ అనేది, శ్రీమురళి గారిని ఒక మ్యాచో మ్యాన్ లాగా డైరెక్టర్ ఆయన ఎలా నుంచోబెట్టారో అంతే ఏ హీరోకైనా మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ టు స్టాండ్ ఆన్ ఏ లాంగ్ రన్లో నుంచోవాలి అంటే. అది BGM అవనివ్వండి, సాంగ్స్ అవనివ్వండి. సినిమా ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాం, బట్ సాంగ్స్ వీ కీప్ ఆన్ హియరింగ్. సో BGMs ప్లే వెరీ క్రూషియల్ థింగ్ ఫర్ ద ఫిల్మ్. సో ఒక హీరో జర్నీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆది అన్నకి రవి బస్రూర్ గారు పడటం, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ షణ్ముగం గారు. ఐ రియలీ విష్ హీ హ్యాస్ ఆల్ ద ఎబిలిటీస్ ఆఫ్ ఎ కమర్షియల్ హీరో టు స్టాండ్ అవుట్. అండ్ ఆయనకి మంచి కమర్షియల్ హిట్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీ ఈస్ వెరీ టాలెంటెడ్ యాజ్ ఎ డాన్సర్, యాజ్ ఎ ఫైటర్. హీ ఆల్వేస్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ కమర్షియల్ హీరో. సో I wish a very big hit for him. అండ్ అవికా గోర్ గారు ఈ ఫిల్మ్లో షీ లుక్స్ సో ప్రిటీ. అండ్ చిరాగ్ గారు కానీ అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా గురించి ఆల్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్. కృష్ణుడు అన్న కానీ అండ్ ఆల్, లైక్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ బ్రదర్ టు మీ. అండ్ ఐ విష్ ఆల్ దట్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు 21st మార్చ్న ఈ సినిమాని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వీఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనోజ్ గారు, అసలు ఈ థ్రిల్లర్స్, క్రైమ్ జానర్ అనగానే మీరు ఎందుకు గుర్తొస్తున్నారంటారు? ఏంటి మీకు ఈ థ్రిల్లర్స్కి ఉన్న అవినాభావ సంబంధం? I don't know, it's a commercial